హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్. ఈరోజు నేను మీకు మంచి గుత్తి వంకాయ కర్రీ చేసి చూపిస్తానండి. అందుకోసం వంకాయల్ని శుభ్రంగా కడుక్కొని కొంచెం వాటర్లో వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మనం వీటిని 4 ఘాట్లు పెట్టుకోవాలండి. వంకాయ కర్రీ కనుక ఇలా చేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుందండి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చేసిందండి ఈ కూర. నేను ఎప్పుడు ఇలానే చేస్తుంటాను. చూశారు కదా, ఇలా లోపల శుభ్రంగా పుచ్చులు ఉంటాయి కదండి వంకాయలు, ఎక్కువ అవి లేకుండా చూసుకొని ఇలా 4 ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయ, చిన్న అల్లం ముక్క, అలాగే ధనియాలు, జీలకర్ర, చిన్నుల్లిపాయ కూడా వేసుకొని సరిపడినంత మనం తినే అంత టేస్ట్కి తగ్గట్టు 2 టేబుల్ స్పూన్లు వేసానండి నేనైతే. కారము సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని దీన్ని బాగా మిక్సీ పట్టుకోవాలండి. మనం ఉల్లి కారంతో గినక వంకాయ కర్రీ చేస్తే అమృతంలా నోట్లో వేసుకుంటే జారిపోతుందండి. అలా ఉండిద్ది. మీరు ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, మనం ఘాట్లు పెట్టుకున్న దాంట్లోకి మనం ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఈ ఉల్లికారం మొత్తాన్ని ఈ వంకాయ ముక్కల్లో కూరుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత మనం వంకాయల్లో స్టఫింగ్ చేసుకున్నాం కదా, ఆ స్టఫింగ్ని ఆయిల్లో వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసుకొని లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందామండి. ఎందుకంటే మూత పెట్టుకోవడం వల్ల మగ్గిపోతుంది. నేను ఇందాక పసుపు వేయలేదు కదా, ఇప్పుడు పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 10 మినిట్స్ మనము మూత పెట్టుకోవాలండి. ఈ కూరుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం ఉల్లికారం మిగిలిపోయింది కదా, అది కూడా కొంచెం మిక్సీ గిన్నె కడిగి మనం వాటర్ పోసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలండి, ఎక్కువ అవసరం లేదు మనకి. చూశారు కదా, ఇలా ఒక 10 మినిట్స్ మూత పెట్టిన తర్వాత వంకాయలు 90% మగ్గిపోయినాయండి. ఇంకొక 5 మినిట్స్ ఉంచి లాస్ట్లో కొంచెం కసూరి మేతి, కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి. ఇది ఐరన్ కళాయి కాబట్టి నేను ముందే ఒక 2 మినిట్స్ ముందే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూశారు కదా, గుత్తి వంకాయ కర్రీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.